పరిశుద్ధాత్మ నామములో కృపా కనికరము సమాధానము ప్రేమ దేవాతి దేవుడు మనందరి పట్ల సమృద్ధిగా విస్తరింపచేయును గాక. దేవాతి దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించును గాక. మన దేవాతి దేవుడు పరిశుద్ధుడు. యేసు ప్రభు గారు చనిపోయి సిలువ పొంది గుడ్ ఫ్రైడే దినాన్ని మనందరి కోసం ఆయన మరణించి, సాతానుగాడు అనుకున్నాడు అక్కడితో ఆయన పైన అయిపోయిందనని మంచి సంతోషంతో ఉత్సాహంతో ఉంటుండగా ఒక రోజు గడిచింది, 2 రోజులు గడిచింది, 3వ రోజు అకస్మాత్తుగా దేవాతి దేవుడు సముద్రం నుంచి పైకి లేచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమాధిలో నుంచి దేవుడు పైకి లేచాడు, మరణాన్ని గెలిచాడు, మరణాన్ని ముళ్ళు విరిచాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమందు ఆయన యొక్క పాపాన్ని, ఆయన ముళ్ళుని విరగొట్టిన తర్వాత ఆయన జయశీలుడు తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగి లేచిన తర్వాత ఉదయాన్నే ఆయన శిష్యులకు ఉదయాన్నే కనపడ్డా? కనపడలేదు. ఉదయాన్నే కనపడలేదు. ప్రియమైన దేవుని జనాంగమా, ఆదివారం సాయంకాలాన్ని ఆయన శిష్యులకి ఎప్పుడు కనపడ్డాడో చెప్తున్నాను. ఆదివారం ముందుగా ఆయన కనపడింది ఒక స్త్రీకి. ఆవిడ మగ్దలేని మరియా. దేవుడు మగ్దలేని మరియకి కనపడ్డాడు. ఆ తర్వాత శిష్యులు ఆ సమాధి దగ్గరికి వచ్చారు. సమాధి దగ్గర చూసిన తర్వాత దేవుడు వారికి కనపడలేదు. ఏమిటో అనుకున్నారు, ఆయన నమ్మలేదు. అలాగా సందేహపడుచుండగా అదే రోజు సాయంత్రాన్ని దేవాతి దేవుడు వాళ్ళంతా శిష్యులంతా కలిసి ఒక తలుపులేసుకుని ఒక ఇంటిలో ఉంటుండగా అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అకస్మాత్తుగా దేవుడు ఆ యొక్క శిష్యులకు ఆ యొక్క ప్రత్యక్షమైనప్పుడు మీకు సమాధానము కలుగును గాక అని పలికాడు. మీకు సమాధానం కలుగుగాక అని పలికిన తర్వాత వాళ్ళందరూ కూడా ఆ ప్రభుని చూసి సంతోషించి, ఇదిగో నా చేతులు చూడండి, నా పక్కలో చూడండి, నా కాళ్ళను చూడండి, నా పొందిన గాయములు చూడండి, నేను తిరిగి లేచాను అని చెప్పి మరొకసారి ఆయన అంటున్నాడు మీకు సమాధానం కలుగును గాక అని రెండవసారి శిష్యులతో చెప్పాడు. అయిపోయింది. మళ్ళా వారం రోజులు మళ్ళీ ఎవరికి కనపడలేదు. వారం రోజులైన తర్వాత మరలా 8వ దినాన్ని యేసు అంటే ఆ ముందు ఆదివారం దినాన్ని తోమా గారు లేకపోతే ఏం జరిగిందంటే నేను నమ్మనంటున్నాడు. మరలా 8 రోజుల తర్వాత అప్పుడు తోమ గారు కూడా ఉన్నారు. అప్పుడు దేవుడు రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యులకి మొదటి రోజు, రెండవసారి 8వ రోజు ప్రత్యక్షమయ్యి అంటున్నాడు మీకు సమాధానం కలుగును గాక. తోమా ఇదిగో చూడు, నువ్వు నా చేతుల్లో చేయి పెట్టి చూడు, నా పక్కల్లో చేయి పెట్టి చూడు, నా కాళ్ళలో చేతులు పెట్టి చూడు, నువ్వు ఇదిగో నన్ను చూచి నమ్మవు, చూడకుండా నమ్మిన వారు ధన్యులు అంటే నా ప్రభువా, నా దేవా అని చెప్పేసి తోమా గారు చాలా అభ్యంతరపడ్డారు, పశ్చాత్తాపడ్డారు తోమా గారు. అది రెండవసారి శిష్యులు కనపడింది. అది రెండవసారి. రైట్, 2 సార్లు అయిపోయింది. రెండోసారి అయిపోయింది. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? రెండోసారి ఆయన కనపడినప్పుడు ఆ పరిశుద్ధాత్మను అందరికీ కూడా ప్రభుల వారు ఆ శిష్యులకి పరిశుద్ధాత్మను ఊది మీకు సమాధానం కలుగును గాక, నా పక్షాన్ని మీరు సువార్త ప్రకటన చేయండి అని చెప్పారు. అయితే ఒకనొక దినాన్ని దేవుని జనాంగమా, ఒకనొక దినాన్ని అనగా తిబెరేయ సముద్ర తీరాన్ని మరలా 7 శిష్యులు కలిశారు. ఒకళ్ళు పేతురు, రెండోది యాకోబు, యోహాను, జబదేయి కుమారులు, అలాగే తోమా ఉన్నాడు. అలాగే మొత్తం కలిపి 7 శిష్యులు ఉన్నారు. 7 శిష్యులు ఆ సముద్ర తీరానికి వచ్చేసారు. వచ్చిన తర్వాత పేతురు గారు అంటున్నారు, అయ్యా నేను చేపలు పట్టబోతున్నాను అనగా మిగతా 7 అంటున్నారు, ఎస్ మేము నీతో కూడా చేపలు పట్టడానికి వచ్చేస్తున్నాం. రైట్, వీళ్ళంతా కలిసి 7 శిష్యులు కలిసి ఆ యొక్క తిబెరేయ సముద్ర తీరాన్ని వాళ్ళు అడుగుపెట్టి చేపలు పడుతున్నారండి. ప్రియమైన సహోదరుడా, రాత్రి అయ్యింది. చేపల వల్ల మొత్తం అంతా వెతుకుతున్నారు. 3.5 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఎందుకంటే చేపలు పట్టడం
పట్టడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ పక్కన వాళ్ళు వేస్తున్నారు, ఈ పక్కన వాళ్ళు వేస్తున్నారు. ఒకడు దిగుతున్నాడు, ఒకడు ఎక్కుతున్నాడు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా నడిపించు నా చప్పలు కొడతారా? నడి సాంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింపా నడిపించు నావా. రెండు చేతులు పైకెత్తు, చెప్పు దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆ సందర్భంలో రచించబడినది ఈ పాట, నడిపించునావా. రైట్. రాత్రంతా కూడా శ్రమపడ్డారు. రాత్రంతా శ్రమపడ్డాను. ఒక చేప లేదా పిత్త పెరిగి ఏమి దొరకలేదు, వాళ్ళకి ఏమి దొరకలేదు. సూర్యోదయం అవుతుంది అనగా వాళ్ళు 12 గంటల సేపు ఆ సముద్రంలో కష్టపడ్డారు. 12 గంటల సేపు వాళ్ళు ఆ యొక్క సముద్రంలో కష్టపడ్డారు. ఏ చేప పట్టలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. అయితే ఓకే, సూర్యోదయం అవుతుంది, దగ్గరకు వచ్చేస్తున్నారు, వాళ్ళు సర్దుకుంటున్నారు. ఓకే, అకస్మాత్తుగా ఆ సముద్ర తీరాన్ని యేసయ్య ప్రవేశించాడు. యేసయ్య అక్కడ ప్రత్యక్షమయ్యాడు. యేసయ్య అంటాడు, పిల్లలారా మీ యొద్ద భోజనంకి ఏదైనా ఉన్నదా? వాళ్ళు అంటున్నారు, ఏమయ్యా ఏం అడుగుతున్నావు? ఉదయం అయింది, రాత్రంతా కష్టపడ్డాము కానీ ఒక చేప కూడా పట్టలేకపోయాం. రాత్రంతా కష్టపడ్డాము కానీ ఒక చేప కూడా పట్టలేకపోయాము. రైట్. అయితే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆ దోణి ఉన్నారు కదా, ఆ దోనికి కుడి ప్రక్కన వలయండి. అయ్యో రాత్రంతా మేము శ్రమ పడుతూనే ఉన్నాం, ఏమి దొరకలేదు, అయినను నీ మాట చెప్పుని మేము వేస్తున్నాం అనగానే దోని కుడి ప్రక్కని వల వేశారు. వల వేసి కానీ యేసు ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు, అయ్యో ఆయన ఎవరంటే ప్రభువు సుమి అంటున్నాడు. ఆ వెంటనే పేతురు గారు ఆ ప్రభువా అని చెప్పేసి ఈ యొక్క బట్టలు లేకుండా ఉన్నాడు, లంగొట్టుతూ ఉన్నాడు కాబట్టి గబుక్కుని ఏం చేశాడంటే సముద్రంలో మునిగిపోయాడు, సముద్రంలో దూకేస్తాడు. సముద్రంలో దూకిన తర్వాత అతను అంటూ ఉండగా ఈ మిగతా 6 కలిసి ఆ యొక్క చేపల్ని ఆ వల పట్టుకుని లాగలేకపోతున్నారు. వల లాగలేకపోతుంటే ఇప్పుడు అర్థమైంది. ఎన్నోసారి ఇది 3వ యేసయ్య ఒడ్డుకి వచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత పేతురికి యేసయ్యకి కన్వర్జేషన్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అంశంలోకి ఇప్పుడు వద్దాం. యేసు ప్రభు ఉన్నారు, ఇంకొకరు ఎవరు? పేతురు గారు. ఆహారానికి ఏమన్నారు? సరే ఆ గొట్టె మీదకి వచ్చారు. కాల్చున్న రొట్టెలు అక్కడ నిప్పులు కనపడ్డాయి, రొట్టెలు ఉన్నాయి, మీ దగ్గర చేపలు పట్టండి అన్నాడు. పట్టిన తర్వాత చేపలు తెచ్చారు, తిన్నారు. 3వసారి యేసు ప్రభు వారికి పేతురికి మధ్య సంభాషణ. నెంబర్ 1 తీయండి. ఇప్పుడు 102వ పేజీ అందరు తీయండి. ఇప్పుడు బైబిల్ తీద్దామా? 21వ అధ్యాయం యోహాను సువార్త. అందరు బైబిల్ తీయండి. ఇప్పుడు యోహాను సువార్త 21వ అధ్యాయము 15 నుండి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. యేసు నా గొర్రెలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా? 2వసారి అడగగా, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పాను. ఆయన నా గొర్రెలు కాయమని చెప్పాను. 3వసారి ఆయన
యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడోసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నువ్వు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పిన. దేవుడు మన వేడుకలు వాక్యమును దీవించును గాక. ఒక ప్రశ్న ఎన్నిసార్లు అడిగాడు? ఒకసారి సరిపోదా? ఇప్పుడు ఏదైనా ఒక మాట ఒకసారి చెప్తే ఎవరికైనా అర్థం కాదా? ఒక్క ప్రశ్న లేకపోతే ఒక మాట 3 సార్లు, 3 times. సీమోను, సన్ ఆఫ్ జాన్, డూ యూ లవ్ మోర్ దెన్ దీస్? డూ యూ లవ్ మోర్ దెన్ దీస్? నీవు వీరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? అందరు చెప్దామా మాట? అందరు చెప్పండి. సీమోను చెప్పాలి. యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా? యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అంటే 3 సార్లు అడగడంలో ఒక ఆంతర్యం ఏమిటి? దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి? ఎవరిని అడుగుతున్నారు చెప్పాలి. ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభు గారు ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభు గారు పేతురుని అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? క్వశ్చన్ వేస్తున్నాడు. నాకు తెలియక అడుగుతాను, వీళ్ళిద్దరు ఎంతకాలం కలిసి బ్రతికారు? 3.5 సంవత్సరాలు ఇద్దరు కలిసి బ్రతికారు, కలిసి జీవించారు. ఫస్ట్ యేసు ప్రభు గారి యొక్క శిష్యుల యొక్క నేమ్స్లో మొట్టమొదటి ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుంది? ఇప్పుడు ఇదేంటిది? ఈ మాట ఎక్కడి నుంచి వచ్చింది అసలే? ఇప్పుడు అన్నిట్లో పేతురు అనగానే ఫస్ట్ శిష్యుల్లో ద ఫస్ట్ నేమ్ పీటర్. ఫస్ట్ నేమ్ పీటర్. ఇప్పుడు ఈ లోకంలో యేసుప్రభు గారు వచ్చిన తర్వాత ఎవరైనా మొట్టమొదటి ఎవరంటే యేసుప్రభు గారు, ఎవరంటే పేతురు గారే కదా. చెప్పు, దేవుని స్తోత్రం చెప్పు, చేతులెత్తు. ఫస్ట్ నేమ్ ఎవరు? పేతురు గారే కదా. పేతురు అక్కడ ఆయన తల్లి కానీ లేకపోతే ఆయన తండ్రి కానీ సహోదరులు కానీ ఎక్కడ ఉండదండి, డీరెస్ట్గా ఉండదండి. ఆయన ఎక్కువగా ప్రేమించింది శిష్యుల్ని. శిష్యుల్లో ఆ తర్వాత ఏంటంటే పేతురు గారు. ఫస్ట్ రాసింది మనం ఎవరు చెప్తామంటే పీటర్. ఈ క్వశ్చన్ ఎలా వచ్చింది మరి? దేవుడు ఎలా అడుగుతున్నాడు? సీమోను, ఇంతవరకు బైబిల్లోనండి కేఫా, పేతురు అని ఉంటుందంటండి. ఈ అధ్యాయంలో వచ్చేటప్పటికి సీమోను అని లేదండి, యోహాను కుమారుడు అయినా చెప్పాలి. పేరు మారిపోయింది, పేతురు గారిదే. సీమోను అనగా యోహాను కుమారుడు అయినా. ఇదివరకు ఏమనేవాడంటే యేసుప్రభు వారు సీమోను అని కేకేసేవారు, పేతురు అని కేకేసేవారు, కేఫా అనేవాళ్ళు. రాయి అనే ఆ నేమ్ మారిపోయింది. ఎలా మారిందంటే తెలుసా? యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నీవు నన్ను ప్రేమిస్తున్నావా యోహాను కుమారుడైన సీమోను అనుకుని ఉండొచ్చు పేతురు గారు. ప్రభువా, యేసయ్యా, ఇదిగో నిన్ను ఆ రోజు రాత్రి తీసుకెళ్ళిపోతుంటే, నిన్ను తీసుకెళ్ళిపోతుంటే శిష్యులు 12 మంది పారిపోయారే, యోధ నిన్ను అప్పగించేశాడే, నేను ఒక్కడే ప్రభువా నా వరలో నుండి కత్తి తీసి ఏం చేశాను? మలుకు అనే యొక్క సైనికుడి యొక్క చెవిని తెగ నరికేశాను కదా. మలుకు అనే యొక్క సైన్యాధిపతి యొక్క చెవి తెగ నరికేశాను నేను. ఏంటి ఈ ప్రశ్న నన్నేస్తున్నావేంటి? ఈ ప్రశ్న నన్నేస్తున్నావా యేసయ్య? 12 మంది ఉన్నారు, ఒకడేమో అప్పగించేస్తాడు నిన్ను, మిగతా 10 మంది పారిపోయారు. వాళ్ళు ఎవరికాళ్ళే పారిపోయారు. అయితే నేను ఒక్కడే నీ దగ్గర ఉన్నాను. నీ దగ్గర ఏం చేశానో తెలుసా? నా దగ్గర కత్తి ఉంటే ఎవడైతే నేను పట్టుకోవడానికి వచ్చాడో కత్తితో నరికేస్తాను అని అనుండొచ్చు అని అనుకుంటున్నాడు. మరి నిజంగా అది కరెక్ట్ అయితే పేతురు గారు ఆ చెవి నరకడం కరెక్ట్ అయితే
అది యేసు ప్రభు గారిని ప్రేమించడానికి నిదర్శనమైతే, అది సూచన అయితే, పేతురు నువ్వు కరెక్ట్గా చేసావయ్యా అని ఉండాలి కదా. యేసు ప్రభు గారు పేతురు దేవనాలే, రేస్ నువ్వు ఒక్కడవే నా దగ్గర ఉన్నావు, వీళ్ళంతా పారిపోయారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, రైట్, నువ్వు ఒక్కడవే రైట్ పర్సన్, యూఆర్ రైట్ పర్సన్ అన్నాడా? చెప్పాలి అన్నాడా? ఏమన్నాడు? పేతురు నీ కత్తి ఎక్కడ పెట్టాలి? నీ వరలో పెట్టు, నీ కత్తి నీ వరలో పెట్టు. అది కాదయ్యా బాబు అని చెప్పేసి ఆ చెవిని ఏం చేశాడు? మరలానే అతికించేశాడు. అంటే పేతురు గారు అనుకుంటున్నాడు, పేతురు గారు ఆ వేసిన ప్రశ్నకి సమాధానం, ప్రభువా నీకే తెలుసు, నువ్వు ఎరుగుదువయ్యా కదండి. ఏమన్నాడు? నువ్వు ఎరుగుదువయ్యా, నువ్వు ఎరుగుదువయ్యా అంటే అనుకుంటున్నాడు, నీకు నేను ఏం చేస్తాను, నేను నీకు జ్ఞాపకం చేసుకుని ఆ మాట వదులుతున్నాడు పేతురు గారు, కానీ బయటికి వ్యక్తం చేయట్లేదు. యేసు ప్రభు గారు అంటున్నారు, వీరికంటే ఏమన్నాడండి? ఏమన్నాడు? అక్కడ ఎవరు ఉన్నారండి? ఒకసారి అమ్మ, అక్కడ ఎవరున్నారు? అక్కడ ఏడుగురులో ఒకడు, ఇంకా 6 ఉన్నారు. అమ్మ, ఇంకెవరున్నారు? ఇంకా 6 ఉన్నారు. అంతేకాదు 6 పాటు ఇంకేమున్నాయి చెప్పండి? చేపలు ఉన్నాయి, ఇంకేమున్నాయి? దోణులు ఉన్నాయి, శిష్యులు ఉన్నారు. వీరందరికంటే, అది అక్కడ అర్థం. ఇక్కడ వీరు అంటే మనుషులు కాదు, అందుకే ఇంగ్లీష్లో అంటారు డూ యూ లవ్ మోర్ దెన్ దీస్. మోర్ దెన్ దీస్ అంటే వీరు, లేకపోతే వీరికంటే మోర్ దెన్ దీస్ అని ఉంటుంది. అంటే వీరు, వీటికంటే అంటే నువ్వు వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అనగా ఏంటి అంటే, ఈ చేపలు ఎన్ని పడ్డాయండి? 1 చేప, 2 చేప, అవి లెక్క అంటే కొన్ని చేపలు లెక్క ఎట్లా అంటే చిన్న చేపలు లెక్క, అలా కాదండి, లెక్క పెట్టగలిగినంత సైజు ఉంది అది. స్తోత్రం. ఆ చేపను మనం లెక్క పెట్టచ్చు. చేప అంటే పట్టుకుని, ఒక్కొక్క చేప అలా పట్టుకుని ఇలా తీసి పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చిన్న చేపలు అనుకోండి, లెక్క పెట్టడం వేసేస్తాం కదండి, లెక్క పెట్టడం చిన్న చేపలు లెక్క పెట్టడం అలాగే వేసేస్తాం. అలా కదే 153 అంటే ఒక్కొక్క చేప ఎంత పెద్దదో. వారు వల ఏమైపోయిందంటండి, లాగలేకపోయారు. ఎంతమంది లాగలేకపోయారు? 6. పేతురు గారు కూడా ఉన్నాడు. పేతురు గారు కూడా మళ్ళీ దగ్గరికి వచ్చి మళ్ళీ లాగాడు. మిగతా అక్కడ దోనిలో ఉన్న వాళ్ళని కేకేశారు. గొప్ప దేవుడు, స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ పేతురు గారు ఏం చేయాలంటే, అయ్యా నాకు కావలసిన చేపలు ఇచ్చావు, నేను చేపలు అమ్ముకుంటాను అని వెళ్ళిపోయాడా? నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత గొప్ప చేపలు నేను చూసి ఉండలేదు. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇలాగా ఆశ్చర్యకరమైనటువంటి చూడలేదు. ఈ చేపలు అమ్ముకుంటే నేను కోటీశ్వరుని అయిపోతాను, ఎక్కడ మార్కెట్లో దొరకవు, ఈ సముద్రంలో ఎక్కడెక్కడ దొరికినాయో తెలియదు అని చెప్పేసి అమ్ముకోవడానికి వెళ్ళిపోయాడా? సేమ్ సిచ్యువేషన్ చూడండి, సేమ్ సిచ్యువేషన్ మీకు చూపించిన లోకాసు వార్త తీయండి ఒకసారి, 5వ అధ్యాయం అందరు తీయండి. అక్కడ ఏ తీరం? జనసమూహము దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెత్తు సరస్సు తీరమున నిలిచి, సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలరు వాటిలో నుండి దిగి తమ వలలు కడుక్కునిచుండిరి. ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమునతను అడిగి కూర్చుండి దోణిలో జనసమూహాలు బోధించుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణి లోతునకు నడిపించు, చేపలు పట్టుటకు మీ వల్ల వేడని సిమోనుతో చెప్పగా, సిమోను ఏలినవాడా, రాత్రి అంత మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వల్ల వేతమైనతో చెప్పును. వారు అలాగును వేసి విస్తారమైన చేపలు పచ్చిది. అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరే కొద్దంలో ఉన్న తమ పాలు వారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. సిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలిపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది ఎప్పుడు జరిగింది? అది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు? యేసు ప్రభు గారు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో జరిగిపోయింది. ఇది అప్పుడు సారైపోయింది. ఇలాగే
యేసు ప్రభు గారు ఆ గన్నెస్ సరస్సు తీరాన్ని ఇలా వెళుతున్నప్పుడు ఒక దోణి చూశాడు. ఆ దోణి నచ్చలేదు దేవుడికి, అది ఎవరిదో. కానీ పేతురు దోణి నచ్చింది దేవాతి దేవుడికి. పేతురు దోణి నచ్చింది కాబట్టి ఆ పేతురు నా దోణి దగ్గరికి వెళ్ళి అప్పటికే ఫినిష్ అయిపోయింది. అప్పటికి కూడా ఏమైపోయింది అంటేనమ్మా, సేమ్ సిచ్యువేషన్. హలో, సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఎలా జరిగింది? అప్పుడు కూడా పేతురు గారు రాత్రంతా శ్రమ పడ్డారు. ఒక చేప కూడా పడలేదు. ఒక చేప కూడా పడకపోతే అప్పుడు కూడా యేసు ప్రభు గారు సీమోను పేతురుకి ఎక్కేసి ఇన్ని దోణిలో పట్టారని చెప్పేసి ఆ దోణి ఎక్కేసి ఆ ప్రసంగం చేసిన తర్వాత అయ్యా పేతురు గారు లోపల అడుగుతాను నడిపాడు. ఏం చేయమంటారు? వలై ప్రభువా, రాత్రంతా పట్టాం కానీ ఒక చేప కూడా పడలేదు. సేమ్ సిచ్యువేషన్. వలేశారు, 2 దోణుల నిండా చేపలు పట్టాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఏం జరిగిందో, సేమ్ సిచ్యువేషన్ జరిగింది. ఇప్పుడు గుర్తుకొచ్చింది, యేసు అడుగుతున్నాడు పేతురు గారిని, అయ్యో పేతురు, సేమ్ సిచ్యువేషన్ నిన్ను కేకేసానే అప్పుడు జరిగింది. అప్పుడు ఏం చేసావు? అయ్యో నేను పాపాత్ముడిని దేవా ప్రభువా అని ఒప్పుకున్నావు, మర్చిపోయావా సీమోను? మరలా ఇదే పరిస్థితి. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, వీరికంటే ఆ రోజు నువ్వు విడిచిపెట్టి నా దగ్గరికి వచ్చావు. ఆ రోజు నీ జాబుని విడిచిపెట్టి, నీ వృత్తిని విడిచిపెట్టి, నీ యొక్క పనిని విడిచిపెట్టి, నీ టాలెంట్ని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఈరోజు మరలా ఏం చేసావు? మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయావు. జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే సీమోను, నువ్వు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా? గుర్తు చేస్తున్నాడు యేసే గుర్తు చేస్తున్నాడు. ఇదే సిచ్యువేషన్ ఒకసారి జరిగింది నీకు నాకు మధ్యని. అప్పుడు చాలా ఒప్పుకున్నావు నువ్వు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? సేమ్ సిచ్యువేషన్లో మళ్ళీ నీతో పాటు ఒక 6 కూడా వెనక్కి తీసుకుని వెళ్ళిపోయి చేపలు పడుతున్నావు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు అడుగుతున్నాడు, ఆయన్ని ప్రేమించడం అంటే ఏమిటి? కరెక్టే. ఆ చేపలను ప్రేమించలేదు, ఆ దోణిని ప్రేమించలేదు. అంతేకాదు ఆ శిష్యువులు 7 ఉన్నారే, యేసుప్రభు గారు తెలుసండి, 7 కూడా హతసాక్షులు అవబోతున్నారు. స్తోత్రం. 6 మిగతా 6 కూడా హతసాక్షులుగా మార్చబడిపోతున్నారు. తోమా గారిని బళ్ళు పొడిసేస్తారు, యాకోబు గారిని నరికేస్తారు, ఖడ్గంతో చంపేస్తారు. అందరూ కూడా హతసాక్షులు పోతున్నారు. కానీ వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? స్తోత్రం కలుగును గాక. చెప్దామా హల్లెలూయా. యేసయ్యా, ఇదే ప్రశ్న నిన్ను అడిగితే ఏంటి పరిస్థితి? నన్ను అడుగుతాడు దేవుడు, ఇదేనా? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నన్ను అడుగుతున్నాడు ఈరోజు. నన్ను కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు. మిమ్మల్ని నేను మీతో సమానమే. నేను బోధించేవాడిని కాక దేవుడు నాతో కూడా మాట్లాడతాడు. కూర్చుని నీతో మాట్లాడుతున్నాడు. ఇదే ప్రశ్న నిన్ను వేస్తే, మాస్టరు పేరెట్టి కేకేయచ్చు, అది జ్యోతిబాబు, ప్రసాదు, లేకపోతే ఇంకోటి కేకే, నీ పేరెట్టి కేకేసి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? నీ సమాధానం ఏమిటి? నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావు, నీ సమాధానం ఏంటి అనుకోవచ్చు. అవునండి యేసయ్యా, నేను బాప్తిసం తీసుకున్నాను, నిన్ను ప్రేమించినట్టు కాదా? యేసయ్యా, నేను ప్రతి శనివారం ఉపవాసం ఉంటున్నాను, నిన్ను ప్రేమించినట్టు కదా? యేసయ్యా, నేను నా దశంభాగాన్ని నీకు ఇస్తున్నాను, నీకు ప్రేమించినట్టు కాదా? యేసయ్యా, నేను ప్రతి ఆదివారం పని మానేసి నీ దగ్గర ఉంటున్నాను, 800 రూపాయలు నాకు వస్తాయి ఆదివారం పనికి వెళ్తే, నేను మానేసాను, నీ దగ్గర ఉంటున్నాను, ఇది ప్రేమించినట్టు కదా? మరి ప్రేమించడం అంటే ఏమిటి? తెద్దాం. యోహాను సువార్తలో ఉంటుంది, మార్కు సువార్త కానీ ఒకసారి తెద్దాం. ఒకసారి అసలు ప్రేమించడం అంటే ఏంటి? 1 యోహాను 5:3. 1 యోహాను 5:3. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. చాలండి.
అందరు చెప్తాం, మనమాయన. అందరు చెప్తాం, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుని స్తోత్రం చెప్తామా? దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ఓ ప్రియమైన సహోదరుడా, సహోదరి, నేను అనుకుంటున్నాను ప్రభువా, అదిగో నన్ను ఆదివారం బాగా బోధించేస్తున్నాను మైగట్టుకుని. ఇది ప్రేమ? ఎవడ బోధించడం? ఎవడ వాక్యం చెప్పడం రాదు ఎవడికని? వాక్యం చెప్పడం ఎవడికి రాదు? మీరు ఇస్తే మీరు మాట్లాడతారు. దేవుడు నన్ను అడుగుతాడు, మైగట్టుకుని వాక్యం చెప్పేస్తే నన్ను ప్రేమించినట్ట? ఉపవాసం ఉంటున్నాను అయినా నేను ప్రేమించినట్టు కాదా? ఎస్. పరిసయుడు సుంకర ప్రార్థన ఉన్నాయి కదా, ఆ దేవుడికి పరిసయుడికి ఏం చేశాడు అక్కడ? ప్రభువా, నేను అన్నిట్లో దశం భాగం ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, వీడి కంటే నేను చాలా ఎక్కువగా ఉన్నాను. మరి దేవుడు ఎవరిని ప్రేమించినట్టు అక్కడ? సుంకర ప్రార్థన పరిసయుడిదా? అంటే నువ్వు అన్నీ ఇవ్వడం కాదయ్యా, మరి ఏంటి? ఒకడు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఏంటంటే దేవుణ్ణి ఆజ్ఞలు గైకొనాలి. మాట విను. దేవుని సన్నిధానికి వస్తున్నావు, దేవుని ఆలయానికి వస్తున్నావు, ఈ ఆదివారం దినాన్ని దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాట నేను ఖచ్చితంగా జరిగించి తీరుతాను. స్తోత్రం. మనం వినువారు మట్టుగా ఉండక దానిని గైకొనే వారిగా ఉండాలి. హల్లెలూయా. ఎస్. ప్రేమించడం అంటే అదండి. ప్రేమించడం అంటే ఏంటి? ఇక్కడ యేసు ప్రభు గారికి పేతురుకి మధ్య సంభాషణలో అడుగుతున్నారు, అసలు మరి ఏంటయ్యా ప్రేమించడం అంటే? నా మాట గైకొంటున్నావా? అసలే యేసు ప్రభు గారు శాస్త్రి గారు వచ్చి ఏమడిగాడంటే, ఏసయ్యా మార్కు సువార్త 12:33, మార్కు సువార్త 12:33లో ఓ శాస్త్రి గారు వచ్చారు. అయ్యా, ధర్మశాస్త్రం అంతటికి మూలమైన ఆజ్ఞ ఏంటి అని అడిగాడు. ఎవరు అడిగారు? ఓ శాస్త్రి గారు వచ్చి యేసు ప్రభుని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు గారు ఏం చెప్పాలి? ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయి?